కమల్ హాసన్ మణిరత్నంల తగ్ లైఫ్ విడుదల అనుమానంగా మారింది. తగ్ లైఫ్ ఈవెంట్లో కమల్ హాసన్ కన్నడ భాషపై చేసిన కామెంట్స్ తీవ్ర వివాదాన్ని దాటేసి ఆ సినిమాని చిక్కుల్లో పడేసింది. కమల్ హాసన్ ఈ ఈవెంట్లో మాట్లాడుతూ అసలు తమిళం నుంచే కన్నడం పుట్టిందని కామెంట్ చేయడంపై కన్నడ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అసలే కర్ణాటకలో కన్నడ భాషా ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న ఈ సమయంలో ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తీసుకున్న కర్ణాటక రక్షణ వేదిక కమల్పై పోలీసులకు ఫిర్యాదు చేస్తే కర్ణాటక సాంస్కృతిక శాఖ మంత్రి తంగడగి కమల్ సినిమాలను కర్ణాటకలో నిషేధించాలని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్కి లేఖ వ్రాశారు. ఫిల్మ్ ఛాంబర్ ఏమో కమల్ హాసన్ మే 30లోగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే ఆయన సినిమాలని నిషేధిస్తామని వార్నింగ్ ఇస్తూ డెడ్లైన్ విధించింది. ఇప్పటికే గడువు ముగిసిన కమల్ క్షమాపణ చెప్పకపోగా నేను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు, నేను కన్నడిగులను అవమానించే ఉద్దేశంతో మాట్లాడలేదు, నేను చరిత్రకారులు చెప్పిన విషయాలనే చెప్పాను, నేను మాట్లాడిన దానిలో తప్పు లేనందున నేను క్షమాపణ చెప్పను అని అన్నారు కమల్. ఇంకోవైపు ఇదే ఈవెంట్లో పాల్గొన్న కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ పై కూడా కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమల్ వ్యాఖ్యలను శివరాజ్ కుమార్ ఖండించకపోగా కమల్ తనకు తండ్రి లాంటి వాడని, కొందరు కన్నడ భాషను ఉద్ధరిస్తున్నామనే ఉద్దేశంతో వివాదాలు రేపేందుకు ప్రయత్నిస్తున్నారని అనడంపై కన్నడిగులు మండిపడుతున్నారు. ఇలా మంచి బజ్తో జూన్ 5 రిలీజ్ అవబోతున్న ఈ సినిమా కర్ణాటకలో రిలీజ్ అవ్వడం అనుమానాల్లో పడింది. కొసమెరుపు ఏమిటంటే ఈ సినిమాకి నిర్మాత స్వయంగా కమల్ హాసనే కావడం. నష్టపోతారని తెలిసినా కూడా తగ్గేదేలే అంటున్నాడు ఈ లోకనాయకుడు. షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినీ మాస్టర్.